స్కామర్. ఓకే. రైట్. చేసారు. ఓకే. ఓకే. రైట్. రైట్. రైట్ నాన్న. ఇకపోతే అక్కరెన్స్ అండి. అక్కరెన్స్‌కి సంబంధించి వాళ్ళకదే పనిరా. వాళ్ళకదే పని. సరే. ఈ అక్కరెన్స్‌లో 3 మాటలున్నా. 3 కూడా కాదు 2 మాటలే. మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్‌లో డి బ్లాక్ ఎలిమెంట్స్‌లో 3డి సిరీస్, 4డి సిరీస్, 5డి సిరీస్ అండ్ 60 కూడా ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రిలేటివ్లీ ద పర్సంటేజ్ అవైలబిలిటీ ఆఫ్ 3డి సిరీస్ ఎలిమెంట్స్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ రిలేటివ్లీ మోర్ when compared to 4D and 5D. 4D, 5D series metals so compared to say the percentage availability of 3D series elements in earth crust is more. And ఇంకా సిలబస్ కాలేదయ్యా దీపేష్. రెండోది 3D series elements లోని ఎలిమెంట్స్ విత్ అటామిక్ నంబర్, ఎలిమెంట్స్ విత్ ఈవెన్ నంబర్ ఆఫ్ అటామిక్ నంబర్స్ అండి. Elements with even number of atomic numbers are relatively more abundant when compared to elements with odd number of atomic numbers. దానికి there is no particular reason అండి. దానికి పెద్దగా అబండెన్స్ గురించి పర్టికులర్ రీజన్ అనేది ఏమీ లేదు. జస్ట్ అబ్జర్వేషన్ బెట్టిగా అబ్జర్వ్ కనుక చేసినట్లయితే ద పర్సంటేజ్ అబండెన్స్ అనేది అలానే ఉంటుంది. ఇకపోతే ఐరన్ ఏ విధంగా దొరుకుతుంది, క్రోమియం ఏ విధంగా దొరుకుతుంది, మ్యాంగనీస్ ఏ విధంగా దొరుకుతుంది, ఈ 3 మాటలు మనం చెప్పుకుందామండి. అంటే ఐరన్ యొక్క ఓర్స్, మ్యాంగనీస్ ఓర్ అండ్ క్రోమియం ఓర్, ఈ 3 మాటలు మనకి చాలండి. ఓకే. దీనిలో వచ్చేటప్పటికి when compared to (4D and 5D series metals, 3D series metals are relatively more abundant in earth crust in the form of minerals. రెండోది among 3D series metals, metals with even number of atomic numbers. Even number of atomic numbers are relatively more abundant than metals with odd number of atomic numbers. Odd number of atomic numbers అని చెప్పొచ్చండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా చూస్తే ఐరన్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఫోర్త్ మోస్ట్ అబండెంట్ మెటల్ అండి. ఫోర్త్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్. ఓకే. ఫస్ట్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఏంటండి? వాట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్? ఎర్త్ క్రస్ట్ లో మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ కనుక చూసినట్లయితే ఆక్సిజన్, నెక్స్ట్ సిలికాన్, తర్వాత వచ్చేటప్పుడు ఆక్సిజన్, సిలికాను, అల్యూమినియం, తర్వాత ఐరన్ అండి. నైట్రోజన్ ఎయిర్లోనన్నా మనోజు, నైట్రోజన్ అనేది ఎయిర్లో. నేను మాట్లాడుతున్నది ఎయిర్లో కాదు.
ఎయిర్ లో కాదండి. దట్ ఈజ్ ఇన్ ఎర్త్ క్రస్ట్ గురించి మాట్లాడుతుంది. ఎర్త్ క్రస్ట్ గురించి మాట్లాడుతున్నాను. మినరల్స్ ఆఫ్, ఇక్కడ వచ్చేటప్పటికి మినరల్స్ ఆఫ్ ఐరన్. వాట్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ ఐరన్ అండి? ఐరన్ కనుక చూసినట్లయితే దట్ ఈజ్ హేమటైట్. హేమటైట్ అంటే దిస్ ఈజ్ Fe3O4. హేమటైట్, మ్యాగ్నటైట్, అదేవిధంగా సైడోరైట్, హేమటైట్ కానివ్వండి, అదేవిధంగా మ్యాగ్నటైట్ కానివ్వండి, అదేవిధంగా సైడోరైట్, ఇవన్నీ కూడా దిస్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ ఐరన్ అండి. ఐరన్ యొక్క మినరల్స్. అదేవిధంగా నెక్స్ట్ మినరల్స్ ఆఫ్ మ్యాంగనీస్. మినరల్స్ ఆఫ్ మ్యాంగనీస్ కనుక చూస్తే పైరోలుసైట్ అండి. పైరోలుసైట్ ఈజ్ MnO2. manganese dioxide is called pyrolusite అండి. ఆ తర్వాత మ్యాగ్నైట్. ఇది మ్యాగ్నైట్, ఇది మ్యాగ్నటైట్ అండి. ఇది మ్యాగ్నైట్, ఇది మ్యాగ్నటైట్. ఇది కనుక చూసినట్లయితే హైడ్రేటెడ్ Mn3O4, హైడ్రేటెడ్ మ్యాంగనీస్ ఆక్సైడ్ అండి. హైడ్రేటెడ్ మ్యాంగనీస్ ఆక్సైడ్. అదే విధంగా మూడోది కనుక చూస్తే క్రోమియం. క్రోమియం ఓర్స్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ క్రోమైడ్. క్రోమైడ్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ FeOCr2O3. FeOCr2O3. అదే విధంగా నెక్స్ట్ కనుక చూసినట్లయితే నీకు జింక్ కనుక తీసుకున్నాం అనుకో, జింక్ వచ్చేటప్పటికి జింక్ బ్లడ్ అంటే ZNS. అదే విధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాపర్ అన్నాం అనుకోండి, కాపర్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ కాపర్ పైరైట్స్. దిస్ ఈజ్ CuFeS2. ఇలా మనకి డిఫరెంట్ మెటల్స్ యొక్క ఇది మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని కాపర్ పైరైట్స్ అంటారు. ఐరన్ పైరైట్స్ అంటే FeS2 అండి. ఐరన్ పైరైట్స్ మీన్స్ FeS2. నెక్స్ట్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండి. డి బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించి జనరల్ ప్రాపర్టీస్ కనుక చూసినట్లయితే మనకి జనరల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటన్నా అంటే ఈ జనరల్ ప్రాపర్టీస్ లో ముఖ్యంగా ట్రాన్సిషన్ మెటల్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా రిలేటివ్లీ హార్డ్ మెటల్స్ వెన్ కంపేర్డ్ టు ఎస్ బ్లాక్ మెటల్స్. ఎస్ బ్లాక్ మెటల్స్ తో కంపేర్ చేస్తే డి బ్లాక్ మెటల్స్ అనేవి రిలేటివ్లీ హార్డ్ మెటల్స్. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ. దే ఆర్ malleable అండ్ ductile. దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అసలు మనకు ఉన్నటువంటి డి బ్లాక్ మెటల్సే కాదు, అన్ని మెటల్స్ లోకి కూడా మోస్ట్ కండక్టింగ్ మెటల్ ఏదండి? మోస్ట్ కండక్టింగ్ మెటల్ కనుక చూసినట్లయితే సిల్వర్ అండి. కాపర్ కాదు నాన్న.
కాపర్ కాదు, మోస్ట్ కండక్టింగ్ మెటల్ ఈజ్ సిల్వర్ అండి. కావాలంటే నోట్ అని ఎక్కడన్నా రాసుకోండి. నెక్స్ట్ కాపర్, మనకి జనరల్ గా అడిగేది ఫస్ట్ దాని గురించి అడుగుతాడు. మోస్ట్ కండక్టింగ్ మెటల్ వచ్చేటప్పటికి సిల్వర్, దేర్ ఆఫ్టర్ కాపర్. కాపర్ పైరేట్స్ CuFeS2 రాహుల్, CuFeS2, Cu2S, Fe2S, Cu2S, Fe2S, దాన్ని మనం CuFeS2 గా మనం రాసుకోవచ్చు అండి. ఓకే, దీనికి వచ్చేటప్పటికి జనరల్లీ దీస్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ గా మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఎలాంటివి ఉంటాయండి అంటే దీస్ ఆర్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్. మెటల్స్ అండి. ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అనేది నీకు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రిలేటివ్లీ హార్డ్ మెటల్స్, అదే విధంగా హై బాయిలింగ్ పాయింట్స్ అండ్ మెల్టింగ్ పాయింట్స్. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్. Good conductors of heat and electricity. Good conductors of heat and electricity అన్న తర్వాత ఇక్కడ మోస్ట్ కండక్టింగ్ అని దీని కిందనే రాసుకోండి. మోస్ట్ కండక్టింగ్ మెటల్, వచ్చేటప్పటికి దట్ ఈస్ సిల్వర్ అండి. మోస్ట్ కండక్టింగ్ మెటల్ సిల్వర్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి దీస్ మెటల్స్ ఆర్ malleable and ductile. What is the meaning of malleability and ductility? Malleability అంటే ఏంటి, ductility అంటే ఏంటి? Heat and electricity and malleability means the metals can be fabricated into thin sheets and ductility అంటే the metals can be drawn into thin wires and వాటిని విడిగా మనం చెప్పుకుందాం. లాంగ్ వైర్స్ లేదా థిన్ వైర్స్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ది షో పారామాగ్నెటిక్ బిహేవియర్. వీటన్నిటి గురించి నేను తర్వాత మరలా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ది ఫార్మ్ colored ions in solution. They exhibit variable oxidation state. Variable oxidation state అంటే ఒకే మెటల్ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. మీకు తెలిసిన ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది. ఐరన్ ఎలా ఉండొచ్చు, Fe+2 ఉండొచ్చు, Fe+3 ఉండొచ్చు. కాపరు Cu+1 ఉండొచ్చు, Cu+2 ఉండొచ్చు. అదేవిధంగా మ్యాంగనీస్ Mn+2 ఉంటుంది, Mn+3, +4, +5, +6, +7. ఇలా ఒకే మెటల్ వేరు వేరు ఆక్సిడేషన్ స్టేట్స్ నీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ది యాక్ట్ యాజ్ కెటలిస్ట్. ఇవన్నీ కూడా నీకు కెటలిస్ట్ గా పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ ది ఫార్మ్ alloys and they form complex compounds and also interstitial compounds. హార్డ్ మెటల్స్ అయితే హార్డ్నెస్ దేనికి ఎక్కువ ఉంటుంది, ఎందుకు తక్కువ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ ఎందుకు ఎక్కువ, బాయిలింగ్ పాయింట్ ఎందుకు ఎక్కువ, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను.
జస్ట్ ఇవన్నీ జనరల్ ప్రాపర్టీస్ అనేది జస్ట్ ఒక్కసారి ನೀವು నోట్ చేసుకోండి. ఇకపోతే దీనిలో మనం చెప్పుకోవాల్సింది రియాక్టివిటీ అనేది రిలేటివ్లీ తక్కువ నాన్న, రియాక్టివిటీ తక్కువ. వీటి మీనింగ్ నేను చెప్తాను. కౌశిక్ 88 నువ్వేనంటారా? పులిహార 88 పులిహార నువ్వేనా? 088 నీ పేరు పెట్టరా కౌశిక్ ఏకాంబరం. నువ్వా కాదా చెప్పు. సరే, ఓసా వెంకట 88 నాగేంద్రానా? 088 రా, 088 వాడెవడో మరి తెలియదు, పేరుండదు. రియల్మీ 5 నేను ఏకాంబరం, నేను కౌశిక్ ఏకాంబరం సార్. రియల్మీనా? ఓకే నాగేంద్ర రైట్, నాగేంద్ర ఓకే రైట్. ఓకే 088 నాగేంద్ర 7088 రైట్. ఓకే చూద్దాం. ఒరే జగం కాదురా, జగన్ రా నీ పేరు. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఫస్ట్ వన్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అండి. ఇప్పుడు మనకి ఒక్క మెర్కురీ తప్పితే ఎక్సెప్ట్ మెర్కురీ ఆల్ దీస్ మెటల్స్ ఆర్ హార్డ్ మెటల్స్. ప్రతి మెటల్ కి కూడా ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ప్రతి మెటల్ కి క్రిస్టల్ స్ట్రక్చర్, అది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ కానీ, బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ కానీ, క్యూబిక్ సిసిపి అంటాం, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ కానీ, హెచ్సిపి అంటాం, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ కానీ. అంటే ప్రతి ఒక్క మెటల్ హార్డ్ గానే ఉంటుంది, కరెక్టే. హార్డ్ గా ఉన్నటువంటి మెటల్ మొత్తం కూడా ఒకే విధమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది అనుకుంటే పొరపాటు అండి. ఒకే విధమైనటువంటి స్ట్రక్చర్ అయితే ఉండదు. ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ని ఏవేంటి అనేది మనం జనరలైజ్ చేసుకోవాలి. మీకు ఎన్సీఆర్టీలో కానీ మెటీరియల్లో కానీ టేబుల్ ఇచ్చాడు, మీరు ఆ టేబుల్ మొత్తం నేను బట్టి పట్టమను. టేబుల్ మొత్తాన్ని నేను బట్టి పట్టమను. దానిలో జనరల్ గా బీసీసీ ఉన్న మెటల్స్ ఏంటి, సిసిపి అంటే చెప్తా మానసు. బీసీసీ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి, హెచ్సిపి ఉన్న స్ట్రక్చర్ ఏంటి, లేదా అండ్ అదర్ స్ట్రక్చర్స్ ఏంటి, ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవేంటి అనేది మనం చెప్తామండి. ఓకే, బేస్డ్ ఆన్ దానిలోనే రాయండి, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్, based on the arrangement of atoms in a metallic crystal. They are of different types. ఇవన్నీ కూడా నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ లో నీకు ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి దీనిలో హెచ్సిపి అంటాడు. హెచ్సిపి అంటే దిస్ ఈజ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. లేదు అనుకున్నట్లయితే దిస్ ఈజ్ బిసిసి, దిస్ ఈజ్ బాడీ centered close packing. బాడీ సెంటర్డ్ క్లోజ్ ప్యాకింగ్. అదే విధంగా సి వస్తే సిసిపి క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్.
క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అండి. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు. ఇకపోతే దీనిలో అమాంగ్ 3D సిరీస్, అమాంగ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ లో ముఖ్యంగా 3D సిరీస్ ఎలిమెంట్స్ లో 3D సిరీస్ ఎలిమెంట్స్ లో ఎలాంటి మెటల్స్ ఏదో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఎగ్జిబిట్ చేస్తాయో మనం చెప్పుకుందామండి. హెచ్సిపి స్ట్రక్చర్ వచ్చేటప్పటికి దీనిలో ఫస్ట్ వన్ హెచ్సిపి స్ట్రక్చర్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై హెచ్సిపి కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ స్కాండియము, టైటానియము, మ్యాంగనీసు అండ్ ఐరన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండి. ఐరన్ గ్రూప్ ఎలిమెంట్ కనుక చూసినట్లయితే నాలుగోది ఏంటన్నా అంటే జింక్ కానీ, కాడ్మియం కానీ, మెర్కురీ కానీ అండ్ మ్యాంగనీస్ కానీ. జింక్, కాడ్మియము, మెర్కురీ అండ్ మ్యాంగనీస్ కనుక చూసినట్లయితే మోర్ దాన్ వన్ టిపికల్ స్ట్రక్చర్స్ ఆర్ అబ్జర్వ్డ్. అంటే ఒకే ఎలిమెంట్ మోర్ దాన్ వన్ స్ట్రక్చర్ ఎగ్జిబిట్ చేయొచ్చా? ఒకే ఎలిమెంట్ మోర్ దాన్ వన్ స్ట్రక్చర్ ఎగ్జిబిట్ చేయొచ్చా కాదా చెప్పండి. మోర్ దాన్ వన్ స్ట్రక్చర్ ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుందంటే దానికి ఎలోట్రోపీ అని చెప్పేసి అన్నామండి. ఎలోట్రోపీ అంటే అర్థం ఏంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎలోట్రోపీ అంటే అవి కూడా వేరు స్ట్రక్చర్స్. అంటే బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీని బట్టి అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అండ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి. డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ ఫార్మ్స్ లో నీకు ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది అంటాం. డిఫరెంట్ స్ట్రక్చర్స్ రెజనెన్స్ వేరయ్యా హర్ష, రెజనెన్స్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇది కోబాల్ట్ అయ్యా, కోబాల్ట్, ఇది నికెల్, కాపర్. ఇప్పుడు ఇవి గనక చూసినట్టయితే ఈ ఎలిమెంట్స్ కనుక చూస్తే ఫార్ములా ఒకటే కానీ స్ట్రక్చర్స్ నీకు డిఫరెంట్ ఉంటుందండి. వీటికి వచ్చేటప్పటికి దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ one or more typical crystal structures. One or more typical crystal structures at normal temperature. మోర్ దాన్ వన్ టిపికల్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి మెటల్స్ ఏవేంటి అని మిమ్మల్ని అడగొచ్చు. లేదా జనరల్ గా హెచ్సిపి అరేంజ్మెంట్ ఉన్న మెటల్స్ ఏంటి, బిసిసి అరేంజ్మెంట్ ఉన్నటువంటి మెటల్స్ ఏంటి, ఆ తర్వాత ఎస్సిసిపి అరేంజ్ ఉన్నటువంటి మెటల్స్ ఏంటి అని జనరలైజ్డ్ గా మిమ్మల్ని అయితే అడగొచ్చు. మనల్ని అడగొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లాటిస్ స్ట్రక్చర్స్ అండి. లాటిస్ స్ట్రక్చర్స్ జనరల్ ప్రాపర్టీస్ లో ఇది ఫస్ట్ పాయింట్ నాన్న. ఇకపోతే సెకండ్ వన్ కనుక చూసినట్లయితే దీనిలో ఎటామిక్ అండ్ అయానిక్ రేడియస్. దీనిలో ఫస్ట్ వన్ ఎటామిక్ రేడియస్ గురించి మాట్లాడదాం. ఎటామిక్ రేడియస్ జనరల్ గా ఎటామిక్ రేడియస్ గ్రూపులు పీరియడ్ లో ఏమైంది? ఎటామిక్ రేడియస్ అంటే ఇక్కడ మనం రెండు మాటలు చెప్పాలి.
పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్ది జనరల్ గా ఏమైంది, గ్రూప్ లో పై నుంచి కిందకి వచ్చే కొద్ది ఏమైంది, పీరియడ్ లో జనరల్ గా లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చే కొద్ది డిక్రీజ్ అవుతుందండి. అది మనం ఎస్ఎన్పి బ్లాక్ ఎలిమెంట్స్ లో చెప్పుకున్నాం. ఎస్ఎన్పి బ్లాక్ ఎలిమెంట్స్ లో పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చే కొద్ది తగ్గుద్ది. దానికి రీజన్ ఏంటండి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్ది ఒక్క నిమిషం వినండి అయ్యా, ఎటామిక్ నంబర్ పెరుగుతుందంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరగటం వల్ల అవుటర్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కి దగ్గరగా అట్రాక్ట్ అవుతాయి. అవుటర్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కి దగ్గరగా అట్రాక్ట్ అవటం వల్ల నీకు ఆటోమేటిక్ గా నీకు సైజ్ అనేది నీకు తగ్గుతూ ఉంటుంది. పీరియడ్ లో నీకు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చే కొలది రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ లో అంటే డి బ్లాక్ కాకుండా చెప్తే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ లో నీకు సైజ్ గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. ఎందుకనంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ లో ఎలక్ట్రాన్ అనేది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ గా వస్తుందండి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అవుతుంది. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లాస్ట్ షెల్ లోకి వెళ్తుందండి. లాస్ట్ షెల్ లో కంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కొత్తగా వచ్చి చేరే ఎలక్ట్రాన్ వచ్చేటప్పటికి నీకు n-1 లోకి వెళ్తుంది. n-1 లోకి వెళ్తుంది. అవునా కాదా? ఇక్కడ ఒక్క నిమిషం వినండి, మీరేం రాయొద్దు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ గ్రూప్, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అండ్ ఫోర్త్ షెల్. 1s నిండిన తర్వాత 2s 2p, తర్వాత 3s 3p, 4s నిండిన తర్వాత 3d1 లోకి వెళ్తుంది. 4s నిండిన తర్వాత 3d1. ఇప్పుడు 3d1 నుంచి ఎక్కడికి వెళ్తాయి? 3d 1 నుంచి నీకు 10 వరకు వెళ్తాయండి. 1 నుంచి నీకు 10 వరకు వెళ్తాయి. ఈ ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఈ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్నాయా, n-1 లో ఉన్నాయా? డి ఎలక్ట్రాన్లు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో కాదు ఉండదు, n-1 లో ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇక్కడ ఉండేటువంటి ఈ న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్లకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్లకి మధ్య ఈ 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఈ 10 ఎలక్ట్రాన్లు దే ఆర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద వ్యాలెన్సీ షెల్ అండ్ ఆల్సో న్యూక్లియస్. కాబట్టి షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది కొంత ఉంటుంది నీకు. బికాస్ ఆఫ్ దిస్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల దీనికి మధ్య ఉండేటువంటి అట్రాక్షన్ అనేది పెద్దగా ఉండదు, కొద్దిగా తగ్గుద్ది. అవునా కదా? మోర్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇన్నర్ షెల్స్, మోర్ ఈజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్. కాబట్టి మనం మాట్లాడుకున్నది సైజు పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి తగ్గాలి అని జనరల్ గా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆ పాయింట్ మైండ్ లో పెట్టుకొని రెండోది ఏం చేస్తామంటే n-1 లోకి నీకు డి ఎలక్ట్రాన్స్ నీకు ఎంటర్ అవటం వల్ల కొద్దిగా షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది నీకు పెరుగుతుంది. షీల్డింగ్ ఎఫెక్ట్ పెరగటం వల్ల నీకు సైజు తగ్గటానికి బదులుగా పెరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెండో పాయింట్ ఇక్కడ మనకి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్. ఇది మనం ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాం, చూసుకోండి. వేరియస్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్, ఎస్ ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ మోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ దాన్ పి, దాన్ డి, దాన్ ఎఫ్. డి ఎలక్ట్రాన్స్ కి షీల్డింగ్ ఎఫెక్ట్ తక్కువ మరియు ఎంతో కొంత నీకు షీల్డ్ చేస్తున్నాయి కదా. అలా షీల్డ్ చేయటం వల్ల నీకేమవుతుంది? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, షీల్డింగ్ ఎఫెక్ట్ రెండు ఆల్మోస్ట్ కాంపెన్సేట్ అవుతాయి. దానివల్ల ఆల్మోస్ట్ అటామిక్ సైజ్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గానే ఉంటుందని చెప్తాను నేను. అటామిక్ సైజు ఇనీషియల్ గా తగ్గిన తర్వాత 2 or 3 ఎలిమెంట్స్ తర్వాత ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. అంటే నీకు అటామిక్ సైజ్ గా చూసినట్లయితే ఇది అటామిక్ నంబరు, ఇక్కడ సైజు, ఇలా నీకు సైజ్ తగ్గుతుంది. ఆ తర్వాత నీకు ఇలా ఉంటుంది. ఇనీషియల్ గా స్కాండియము, టైటానియము, వెనేడియము, క్రోమియం ఇంతవరకు నీకు సైజ్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఎస్ ఎలక్ట్రాన్ల యొక్క స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరుగుతుంది కాబట్టి. బట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. పెనిట్రేషన్ పవర్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ రెండు కాంపెన్సేట్ అవటం వల్ల సైజెస్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ క్రోమియం దగ్గర నుంచి ఆల్మోస్ట్ నికెల్ వరకు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి.
ఆ తర్వాత నికెల్ దగ్గర నుంచి కాపర్కి వచ్చేటప్పటికి నికెల్ దగ్గర నుంచి నీకు కాపరు మరియు జింక్ గనక చూసినట్లయితే స్లైట్ గా పెరుగుతాయి. ఎందుకనంటే నికెల్ నుంచి కాపరు, కాపర్ నుంచి జింక్ ఎందుకు పెరుగుద్ది అంటే ఇక్కడ జింక్ లో నీకు ఏముంటుంది చెప్పండి. జింక్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? జింక్ వచ్చేటప్పటికి 3D10 4s2 అంటే డి ఆర్బిటాల్ కంప్లీట్ గా నిండిపోయాయి. డి ఆర్బిటాల్ కంప్లీట్ గా నిండిపోవటం వల్ల దీనిలో మోర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల నీకు ఇంటర్ ఎలక్ట్రానిక్ రెపల్షన్స్ ఉంటాయి. ఈ రెపల్షన్స్ వలన తగ్గించుకోవడం కోసం సైజు కొద్దిగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ మధ్య రెపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. డి ఆర్బిటాల్లో డి సబ్షెల్ లో నీకు వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ నంబర్ పెరిగే కొద్దీ రెపల్సివ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్ నీకు పెరగటం వల్ల ఎలక్ట్రాన్స్ మధ్య ఉండే రెపల్సివ్ ఇంటరాక్షన్స్ పెరగటం వల్ల ఆ రెపల్సివ్ ఇంటరాక్షన్ తగ్గించుకోవడానికి సైజు కొద్దిగా పెరుగుద్ది. కాబట్టి ఇక్కడ నీకు సైజు పెరుగుతుంది అంటాను నేను. ఓకేనండి, ఎంతవరకు ఓకే కదా మీకు? ఈ పాయింట్లు నేను రాస్తాను బోర్డు మీద. ఒరే నీకు స్ట్రక్ అవుతుంటే నువ్వు బయటికి వెళ్ళి మళ్ళా నువ్వు జాయిన్ అవ్వు. అందరికీ బాగానే ఉంది. ఓకేనన్నా? మరలా ఒక్కసారి చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి సైజ్ ఎక్కువ ఉంటుందా, పి బ్లాక్ ఎలిమెంట్స్ కి సైజ్ ఎక్కువ ఉంటుందా, లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ కి సైజ్ ఎక్కువ ఉంటుందా చెప్పండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి ఆర్డర్ ఆఫ్ రేడియస్ కనుక చూస్తే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రేడియై కనుక చూసినట్లయితే ఎస్ బ్లాక్ మెటల్స్ కి ఎక్కువ ఉంటుంది. ఎస్ బ్లాక్ మెటల్స్ తర్వాత వచ్చేటప్పటికి నీకు డి బ్లాక్ మెటల్స్ ఉంటాయి. డి బ్లాక్ మెటల్స్ కన్నా కూడా తక్కువగా నీకు ఏముంటాయండి? తక్కువగా వచ్చేటప్పటికి పి బ్లాక్ మెటల్స్ ఉంటాయి. దీనికన్నా కూడా ఎక్కువగా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటన్నిటికంటే ఎక్కువగా నీకేముంటది? జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి. బికాజ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కి వాండర్వాల్ రేడియస్ కన్సిడర్ చేస్తావు కాబట్టి రెండోది, ఈ ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ n-1 లోకి వెళుతుంది. కాబట్టి ఇనీషియల్ గా అటామిక్ సైజ్ కొద్దిగా తగ్గుద్ది. దేర్ ఆఫ్టర్ అటామిక్ సైజ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. వినయ్య శశాంక్ ముందు వినండి. ఇన్ దీస్ ఎలిమెంట్స్ differentiating electron enters into n-1 or penultimate shell due to poor shielding effect of n-1d electrons. Initially, the atomic size decreases. Atomic size నీకు పెరుగుతుంది. అటామిక్ సైజ్ నీకు పెరగటం వల్ల నీకు ఏమవుతుంది? అటామిక్ సైజ్ నీకు తగ్గుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ద మిడిల్ ఆఫ్ ద సిరీస్ లో అటామిక్ సైజ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ద పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అండ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ బోత్ ఆర్ కాంపెన్సేటెడ్ విత్ ఈచ్ అదర్ అండ్. బట్ అట్ ద ఎండ్ కనుక చూసినట్లయితే చివరికి వచ్చేటప్పటికి నీకేమవుతుంది? అటామిక్ సైజ్ నీకు పెరుగుతుంది. కాసేపు నువ్వు కామ్గా ఉంటే బాగుంటది. నన్ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. మీ డౌట్లు తర్వాత చెప్తాను. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి నికెల్ నుంచి కాపర్ నుంచి నీకు జింక్ వెళ్ళే కొద్ది స్లైట్ గా అటామిక్ సైజు పెరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే n-1d షెల్ లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి. జింక్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా నిండి ఉంటాయి. మోర్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. మోర్ ఎలక్ట్రాన్స్ n-1 లో D లో ఉండటం వల్ల రెపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేవి పెరుగుతాయి. రెపల్సివ్ ఇంటరాక్షన్స్ పెరగటం వల్ల ఆ రెపల్సివ్ ఇంటరాక్షన్ తగ్గించుకోవడానికి గాను సైజు కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా నీకు ఉంటుందండి. 3D సిరీస్ ఎలిమెంట్స్ కు సంబంధించి నీకు ఇలా ఉంటుంది. ఓకేనండి. మరి 4D సిరీస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటది? 5D సిరీస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటది అంటే అది గ్రూప్ లో చెప్తా. ముందు పీరియడ్ లో ఏమైందో ఒకసారి చెప్పుకుందాం. ఓకేనండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్ కి ఎందుకు సైజ్ ఎక్కువ అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్ లో
ఎలక్ట్రాన్ ఎస్ఎఫ్ షెల్ లో ఉంటుంది. ఎస్ఎఫ్ షెల్ కి స్క్రీనింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ. ఎస్ఎఫ్ షెల్ కింద చెప్పాం, స్క్రీనింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ. కాబట్టి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద. కాబట్టి దానికి సైజ్ ఎక్కువ అండి. పీరియాడిక్ టేబుల్లో 0 గ్రూప్ ఎలిమెంట్స్ తప్పితే మిగతా ఎలిమెంట్స్ లో సైజ్ ఎక్కువగా ఉన్నవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఎస్ బ్లాక్ లో కూడా దేనికి ఇంకా ఎక్కువ అండి అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ కి ఎక్కువ, తర్వాత 2A గ్రూప్ ఎలిమెంట్స్ కి తక్కువ. లైక్ దట్ అండి. ఈ గ్రాఫ్ చివరిలో రాద్దరు, గ్రాఫ్ను చివరిలో రాద్దరు, ముందు రాయండి అండి. ముందు రాసుకోండి ఆ అటామిక్ రేడియస్ దీనిలో వచ్చేటప్పటికి ఇన్ ఎ పీరియడ్ లేదా ఇన్ ఎ సిరీస్ అని. సిరీస్ లో దీని యొక్క అటామిక్ సైజ్ ఎలా ఉంటది? సిరీస్ లో కనుక చూసినట్లయితే సిరీస్ లో యాజ్ అటామిక్ నంబర్ ఇంక్రీజెస్, అటామిక్ నంబర్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే అటామిక్ సైజ్ decreases initially and thereafter size almost same. ఎందుకంటే this is because in these elements differentiating electron enters into n-1 d subshell. n-1 d subshell అండి. n-1 d subshell లోకి నీకు ఎంటర్ అవుతూ ఉంటుందండి. అండ్ డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ inner d electrons and inner d electrons will compensate the increase in effective nuclear charge. Effective nuclear charge మరియు d ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ యొక్క పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వలన రెండు ఒకదానితో ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుతాయి. But after nickel, atomic size slightly increases because of increase in the inter-electronic repulsions. In n-1d electrons. కావాలంటే రాసుకోండి. సైజ్ ఆర్డర్ నికెల్ కన్నా కాపర్ కి ఎక్కువ ఉంటుంది, కాపర్ కన్నా కూడా నీకు జింక్ కి ఎక్కువ ఉంటుంది. అదే విధంగా అటామిక్ సైజ్ ఆఫ్ chromium to copper, chromium to nickel or copper
ఆర్ ఆల్మోస్ట్ సేమ్. క్రోమియం నుంచి నికెల్ కానివ్వండి లేదా కాపర్ కానివ్వండి ఆల్మోస్ట్ సేమ్ అండి. ఇప్పుడు గ్రాఫ్ చెప్తే మీకు అర్థమైపోద్ది అన్న, గ్రాఫ్ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైంది. మీరు కావాలంటే గ్రాఫికల్ గా మీరు రాయాలంటే ఇక్కడ రాసుకోండి. ఇది వచ్చేటప్పటికి అటామిక్ నంబరు, ఇదేమన్నా సైజు. ఇది స్కాండియము, టైటానియం, వెనేడియం, క్రోమియం. ఇక్కడికి ఇది వచ్చేటప్పటికి జింక్ అండి. దిస్ ఈజ్ అబౌట్ 3D సిరీస్ అండి. మరి జనరల్ గా ఇది పీరియడ్ లో లేదా సిరీస్ లో గుర్తుంది. ఇప్పుడు 3D సిరీస్ ఎలిమెంట్స్ సైజ్ ఎక్కువ ఉంటుందా, 4D సిరీస్ ఎలిమెంట్స్ సైజ్ ఎక్కువ ఉంటుందా చెప్పండి. 3D సిరీస్ ఎలిమెంట్స్, 4D సిరీస్ ఎలిమెంట్స్ లో అంటే గ్రూప్ లో చెప్పండి సార్. గ్రూప్ లో జనరల్ గా మనకి ఏమైంది చెప్పండి. గ్రూప్ లో అటామిక్ సైజ్ కనుక చూసినట్లయితే 3D సిరీస్ ఎలిమెంట్స్ కంటే 4D సిరీస్ ఎలిమెంట్స్ పెరుగుతాయి. ఎందుకని ఆర్బిట్ నంబర్ పెరుగుతుంది కాబట్టి. ఆర్బిట్ నంబర్ పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. మరి 4D తో కంపేర్ చేస్తే 5D సిరీస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది. 4D తో కంపేర్ చేస్తే 5D సిరీస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది. తో కంపేర్ చేస్తే 5D కి ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. దీనికి రీజన్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్. చెప్తాను, అది ఇప్పుడు చెప్తానండి. ఓకేనండి. సైజు జడ్ అంటే అటామిక్ నంబర్ అయ్యా. ఏమిరా స్వామి. ఇక దీనిలో ఇన్ ఏ గ్రూప్ లో పైనుంచి కిందకు వచ్చేకూడదు. జనరల్ గా మనకు చెప్పినట్లయితే జనరల్ పాయింట్ చెప్తా. జనరల్లీ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ due to increase in shielding effect of inner electrons. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ యొక్క స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల. ఆ తర్వాత రెండో పాయింట్ వస్తాయి అటామిక్ సైజ్ ఆర్డర్. అటామిక్ సైజ్ ఆర్డర్ ఆఫ్ 3B గ్రూప్ ఎలిమెంట్స్. 3B గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి పేజ్ తిప్పండి. వెనక్కి వెళ్ళి 3B గ్రూప్ వస్తే స్కాండియం, ఇట్రియం, లాంగ్తనం. 3D 4D 5D సిరీస్ ఎలిమెంట్స్ లో జనరల్ గా వచ్చేటప్పటికి దిస్ ఈజ్ స్కాండియము, ఆ తర్వాత ఇట్రియము, ఆ తర్వాత వచ్చేటప్పటికి లాంగ్తనం. అంటే ఇది 3D నన్నా, ఇది వచ్చేటప్పటికి 4D నన్నా, ఇది వచ్చేటప్పటికి 5D సిరీస్ అని. 3D సిరీస్ ఎలిమెంట్స్ లో అయితే చాలా జాగ్రత్తగా వినండి. యాక్టనం కూడా మీరు రాసుకుంటారంటే రాసుకోండి. దిస్ ఈజ్ 6D. ఎందుకంటే యాక్టనం గురించి నేను ఎక్కువ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే యాక్టనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దాని యొక్క రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అది ఆల్వేస్ డికంపోజిషన్ టు ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్. ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్ గా అది డికంపోజ్ అవుతుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రేడియో యాక్టివ్ మెటల్స్ గురించి మన డిస్కషన్ పెద్దగా ఉండదు.
ఎందుకంటే వాటికి స్టెబిలిటీ ఉండదు కాబట్టి, ఆ ఎలిమెంట్స్ కి స్టెబిలిటీ ఉండదు కాబట్టి వాటి యొక్క డిస్కషన్ చాలా తక్కువగా డిస్కస్ చేసుకుంటామండి. అదే విధంగా బట్ అటామిక్ సైజ్ ఆర్డర్ ఆఫ్ అదర్ గ్రూప్ ఎలిమెంట్స్ వస్తే 3D కన్నా 4D ఎక్కువగా ఉంటుంది. 4D ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 5D. 4D 5D రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. 4D 5D ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. దిస్ ఈజ్ డ్యూ టు లాంథనాయిడ్ కాంట్రాక్షన్. లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అది ఏంటో నేను చెప్తాను, వినండి, తొందరపడద్దు మీరు. అది ఏంటో నేను చెప్తాను, ముందు ఇంతవరకు ఇంత నోట్ చేయండి సార్. ఇప్పుడు ఇంతవరకు రాశారా? జనరల్ గా కనుక చూసినట్లయితే జనరల్ గా మనకి ఇది వచ్చేటప్పటికి 3B అండి, ఇది 4B అండి. ఆ తర్వాత ఎలిమెంట్స్ ఇవ్వండి. 3B సిరీస్ ఎలిమెంట్స్ స్కాండియము, ఇట్రియము, లాంగ్తనము. ఆ తర్వాత వచ్చేటప్పటికి యాక్టినం. ఆ తర్వాత 4B సిరీస్ ఎలిమెంట్స్ వస్తే టైటానియం, ఆ తర్వాత జిర్కోనియం, హాఫ్నియం, రోదర్ఫోర్డియం. ఆ తర్వాత దిస్ ఈజ్ 5B గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూస్తే వెనేడియం, నొబీలియం, టంటాలం. ఆ తర్వాత 6B గ్రూప్ ఎలిమెంట్స్ దిస్ ఈజ్ క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ నాలుగింటికి సైజు పైనుంచి కిందకి వచ్చే కొద్ది సైజు పెరుగుద్ది. బట్ దీనికి మధ్య ఉండే అటామిక్ నంబర్ లో తేడా ఎంత చెప్పండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ అటామిక్ నంబర్? ఇది 58 ఉంటే ఇది 71 ఉంటుంది. 58 లాంగ్తనం అండి. అండ్ హాఫ్నియం వచ్చేటప్పటికి 71 అండి. హాఫ్నియం వచ్చేటప్పటికి 71. అటామిక్ నంబర్ లో ఇక్కడ నీకు తేడా ఎంత ఉండదు చెప్పండి? 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 14 ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి 14 చూసుకోయా, 14 ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఆ 14 ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి దే ఆర్ కాల్డ్ లాంథనైడ్స్. లాంథనైడ్స్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళుద్ది? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ N-2 F లోకి వెళ్ళుద్ది. అవునా కదా? N-2 F లోకి వెళ్ళుద్ది. మీకు F ఆర్బిటాల్ కి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ తక్కువ? F ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ కి స్క్రీనింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువ. మరి చాలా తక్కువ కాబట్టి అవుటర్ ఎలక్ట్రాన్స్ పైన న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సైజ్ తగ్గుద్దండి. ఆ డిక్రీజ్ ఇన్ సైజ్ ఇన్ కేస్ ఆఫ్ లాంథనైడ్స్ ఈజ్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఈ గ్రూప్ ఎలిమెంట్స్ లో నీకు కనిపిస్తుందా? ఎక్కడ నీకు కనిపించదు. ఎందుకని? లాంథనైడ్స్ తర్వాత వచ్చే ఎలిమెంట్స్ లోనే లాంథనైడ్ కాంట్రాక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ లాంథనైడ్స్. లాంథనైడ్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ లోనే లాంథనైడ్ కాంట్రాక్షన్ గురించి నీకు కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది 3D సిరీస్ ఎలిమెంట్స్. ఇక్కడ గ్రాఫ్ ఆల్రెడీ చేశారు. ఇది 3D సిరీస్. ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ 4D సిరీస్. ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇది 5D సిరీస్ అండి. 3D సిరీస్ కంటే 4D సిరీస్ ఎక్కువ ఉంది. 4D సిరీస్ 5D సిరీస్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. ఇది ఎక్సెప్ట్ 3B అంటే 3B తప్పితే మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అంటే దీనికి రీజన్ ఏంటి అన్నా అంటే బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్.